వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ మంత్లీ కరెంట్ అఫైర్స్ ఫర్ అక్టోబర్ 2025 మంత్ది చూడబోతున్నాము. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ టాపిక్, గూగుల్ వాళ్ళ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ వైజాగ్లో రాబోతోంది. దాని గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్తో, అంటే ఈ $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ 2026 నుంచి 2030 వరకు, అంటే 5 ఇయర్స్కి ఇంత ఇన్వెస్ట్మెంట్తో గూగుల్ వాళ్ళు ఈ డేటా సెంటర్ని అయితే క్రియేట్ చేస్తున్నారు. ఎక్స్పెక్టెడ్ అయితే 20,000 to 30,000 జాబ్స్ అనమాట, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ రాబోతున్నాయి. ఈ గూగుల్ సెంటర్ ద్వారా 10,000 crore రూపీస్ రెవెన్యూ అయితే ఆంధ్రప్రదేశ్కి రావచ్చు అని చెప్పారనమాట గవర్నమెంట్ వాళ్ళు. సో వాట్ ఈజ్ అ డేటా సెంటర్? అందులో ఇది హైపర్ స్కేల్ డేటా సెంటర్ 1 గిగావాట్తో, ఇంత కెపాసిటీతో అనమాట. అంటే డేటా సెంటర్ అంటే ఏం లేదు, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఒక ఫిజికల్ ఫెసిలిటీలో స్టోర్ చేసి, ప్రాసెస్ చేసి, డిస్ట్రిబ్యూట్ చేయడం అన్నమాట, సింపుల్ వర్డ్స్లో. ఇది స్కేలింగ్ కెపాసిటీ అయితే ఎక్కువగా ఉంటుంది. 1 గిగావాట్ అంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ అయితే ఉంటుంది. విత్ న్యూ ఇంటర్నేషనల్ సబ్సీ గేట్వే, ఇది ఒక గేట్వే లాగా. ఈ వైజాగ్ హబ్ అనేది ఒక గేట్వే లాగా అనమాట సబ్సీకి. మన కంట్రీని వేరే కంట్రీస్ యొక్క కేబుల్స్తో పాటు కనెక్ట్ చేయడానికి. అండ్ దీనికి లార్జ్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవసరం అవుతుంది. దానికోసం అదానీ కనెక్ట్స్ అండ్ ఎయిర్టెల్ వాళ్ళతో కూడా పార్ట్నర్షిప్ చేసుకున్నారనమాట. అదానీ కనెక్ట్స్ అయితే గ్రీన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ఈ ఫిజికల్ ఫెసిలిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఇవన్నిటినీ కూడా ఇది ఇన్వెస్ట్మెంట్ అయితే ఇస్తుంది, అదానీ కనెక్ట్స్ అని. సో ఇది ఎందుకు అంటే, ఇక్కడ చూసారా, ఇక్కడ వైజాగ్ నుంచి ఇక్కడ సిత్వే పోర్ట్ ద్వారా మనం కేబుల్స్ కనెక్ట్ చేసుకొని మయన్మార్లో ఉన్న సిత్వే పోర్ట్ అనమాట, ఇక్కడ కనెక్ట్ చేసుకొని మనం ఇన్ఫర్మేషన్ని మన నార్త్ ఈస్ట్కి అయితే మనం రీచ్ చేయాలని ప్లాన్. దీంతో పాటు ఈ వైజాగ్ నుంచి అదర్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఉంటాయి కదా, లైక్ సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, ఇలా 12 అదర్ కంట్రీస్కి కూడా సబ్సీ కేబుల్ నెట్వర్క్ ద్వారా డేటాని ట్రాన్స్ఫర్ చేయడం అనమాట. మన నార్త్ ఈస్ట్కి డైరెక్ట్గా మనకు కనెక్టివిటీ రోడ్ ద్వారా మాత్రమే ఉంది. మనం చూసుకుంటే ఎక్కడ కానీ వాటర్ వే లేదు, సీ ద్వారా లేదు. సో మన దగ్గరున్న నియరెస్ట్ పోర్ట్ ఏంటి? సిత్వే పోర్ట్, మయన్మార్ది. సో ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి సిత్వే పోర్ట్కి కేబుల్స్ కనెక్ట్ చేసి, అక్కడి నుంచి టెరెస్ట్రియల్ ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి కదా, అంటే మిజోరాం పైన, మణిపూర్, నాగాల్యాండ్, ఇక్కడ త్రిపుర, ఇవన్నీ ఉంటాయి కదా, వీటికి డేటా కనెక్టివిటీ అనేది ఇవ్వాలనేది ప్లాన్ అనమాట. రైడన్ ఇన్ఫోటెక్ వాళ్ళు 87,520 crore రూపీస్తో ఈ 1 గిగావాట్ డేటా సెంటర్ని అయితే 3 క్యాంపసెస్లో, తర్లువాడ, అడవివారం, రాంబిల్లి, విశాఖపట్నం, అనకాపల్లి రీజియన్లో అయితే ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఇది ఇంకొకటి ఏంటి అంటే, ఇది మెటా వాళ్ళు విశాఖపట్నంని ల్యాండింగ్ సైట్గా, దేనికి అండర్ సీ కేబుల్ ప్రాజెక్ట్, వాళ్ళ యొక్క వాటర్ వర్త్ కేబుల్ ప్రాజెక్ట్ని విశాఖపట్నం ల్యాండింగ్ సైట్గా చూస్ చేసుకున్నారు. దీనికి సిఫీ టెక్నాలజీస్ వాళ్ళతో పార్ట్నర్షిప్ అయ్యి, ఈ సిఫీ టెక్నాలజీస్ వాళ్ళు 50 మెగావాట్ ఏఐ పవర్డ్ ఎడ్జ్ డేటా సెంటర్ని అండ్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ అయితే వైజాగ్లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఈ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏంటి అంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మెటా వాళ్ళ అంబిషియస్ ప్రాజెక్ట్ అనమాట. ఇట్లా W షేప్లో ఉంటుంది ఇది. దీని పేరు ఏంది? వాటర్ వర్త్. దీని ద్వారా ఏంటంటే కాంటినెంట్స్ నుంచి, అంటే కాంటినెంట్స్లో ఉన్న కంట్రీస్, వీటన్నిటినీ డేటా కేబుల్, అండర్ సీ కేబుల్స్తో కనెక్ట్ చేయాలి. డేటా ట్రాన్స్ఫర్కి ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఈజీగా ట్రాన్స్ఫర్ అవ్వాలి అనే ఈ ప్రాజెక్ట్లో
భాగంగా మన వైజాగ్ని ల్యాండింగ్ స్టేషన్గా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ ల్యాండింగ్ స్టేషన్ ఉండడం ఏంటి అంటే ఈ అండర్ సీ కేబుల్ నెట్వర్క్స్ వస్తాయి కదా, దాన్ని టెరెస్ట్రియల్ ఫైబర్ ఆప్టిక్స్ అంటే మన ఇంటికి డేటా వస్తుంది కదా, అది టెరెస్ట్రియల్ ఫైబర్ కేబుల్స్ ద్వారా వస్తుంది. సో వాటిని కనెక్ట్ చేసి డేటాని ట్రాన్స్ఫర్ చేయడం అన్నమాట. దీనివల్ల ఏంటంటే మనం శాటిలైట్ కమ్యూనికేషన్ పైన ఎక్కువ డిపెండ్ అవ్వకుండా అండ్ ఏదైనా డిస్రప్షన్స్ వస్తే కూడా బ్యాకప్ డేటాస్ ఉంటుందన్నమాట బ్యాకప్గా. సో దానికి ఈ అండర్ సీ కేబుల్స్ అయితే హై బ్యాండ్విడ్త్తో ఉంటాయి. సో మోర్ ఎఫిషియంట్ అనమాట ఫర్ ఫాస్టర్ డేటా ట్రాన్స్ఫర్ అండ్ కనెక్టివిటీ అనేది ఇంటర్నేషనల్ కనెక్టివిటీకి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈ డేటా సెంటర్ వల్ల ఇంకొకటి ఏంటి అంటే మన కంట్రీ డేటా మన కంట్రీలోనే ఉంటుందన్నమాట. అంటే డేటా సెక్యూరిటీ, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ విజన్ ఏంటి అంటే మన ఇండియాలో డేటా ఇండియాలోనే ఉండాలి, అంటే ప్రాసెస్ అవ్వాలి, ఇలా ఇక్కడే స్టోర్ అవ్వాలి అనే ఒక విజన్కి అనుగుణంగా ఉంటుంది ఈ డేటా సెంటర్ అనేది ప్రాజెక్ట్. దీనికి వైజాగ్ ఒక్కటే ఎందుకు అంటే కోస్టల్ ప్రాక్సిమిటీ వల్ల, అంటే అండర్ సీ వాటర్ కేబుల్స్ అంతా సీ నుంచే వెళ్తూ ఉంటుంది అండ్ డేటా సెంటర్ అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్స్ ఉంటుందన్నమాట. దీన్ని రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా దీనికి ఎలక్ట్రిసిటీ సప్లై చేయాలి అని అండ్ వాటర్ని కూడా రీయూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి కూలింగ్ సిస్టమ్స్లో కూడా యూజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో వైజాగ్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇన్ని ప్రోస్ ఉన్నప్పటికీ కొన్ని కాన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఈ వేస్ట్ అయితే హ్యూజ్ అమౌంట్లో జనరేట్ అవుతుంది బికాజ్ ఇక్కడ 1 GW డేటా సెంటర్ అంటే ఇది చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సర్వర్స్, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఇదన్నీ ఉంటుంది. వాటర్ కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది, అంటే వాటర్ స్ట్రెస్ కూడా రావచ్చు, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ అవ్వచ్చు, ఫాసిల్ ఫ్యూయల్స్ పైన మనం ఎక్కువ రిలయబిలిటీ అయిపోతుంది అనే ఉద్దేశంతో కొంతమంది కన్సర్న్స్ చూపుతున్నారు. సో ఫ్యూచరే చూడాలి, గవర్నమెంట్ మంచి సొల్యూషన్స్తో రావాలి, ఇవన్నిటిని మిటిగేట్ చేస్తూ వెళ్ళి మంచి టెక్నాలజికల్ హబ్గా వైజాగ్ని క్రియేట్ చేయాలి. సో ఫ్యూచర్ హోల్స్ అనమాట. సో ఈ సబ్మరైన్ కేబుల్స్ ఇండియాని సౌత్ ఈస్ట్ ఏషియా కనెక్ట్ చేస్తారు. ముందు చెప్పినట్టు సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా అండ్ థాయిలాండ్, ఇంకా మిగిలిన 12 అదర్ కంట్రీస్కి కూడా డేటా అనేది అయితే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇవంతా కూడా రాబోతోంది. సో నెక్స్ట్ టాపిక్ పల్లె పండుగ 2.0. పల్లె పండుగ అనే ఈ ప్రోగ్రామ్ని October 14, 2024న లాంచ్ చేసినారు. ఇదేంటి అంటే పల్లె పండుగ అంటే రూరల్ డెవలప్మెంట్ వర్క్స్ చేయాలి. ఏంటి అంటే అర్బన్ లెవెల్ ఫెసిలిటీస్ని రూరల్ విలేజెస్లో కూడా ప్రొవైడ్ చేయాలి అనే అంబిషియస్ ప్రాజెక్ట్ ఇది. సో ఇప్పుడు 2.0లో దీని అవుట్లే వచ్చి ఈ ప్రాజెక్ట్కి 6,500 crore రూపీస్. సో 41,067 ప్రాజెక్ట్స్ని అయితే డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని తీసుకొని వచ్చారు. ఫండింగ్ అయితే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి వస్తుంది, PMJSY ప్రధాన్ మంత్రి JSY యోజనలో నుంచి వస్తుంది అండ్ 15th ఫినాన్స్ కమిషన్లో నుంచి, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ నుంచి, పంచాయతీ రాజ్ ఫండ్స్ నుంచి అయితే ఫండింగ్ అంతా వస్తుంది. నెక్స్ట్ దీంట్లో ఈ ప్రాజెక్ట్లో భాగంగానే 5,482 రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడము, ఆల్రెడీ ఉన్న రోడ్స్ని రిపేర్స్ చేయడము, కనెక్టివిటీకి ఇలా చేయడం జరుగుతుంది. అండ్ లైఫ్ స్టాక్ బేస్డ్ లైవ్లీహుడ్స్, కౌస్, బఫెలోస్, ఇవి లైఫ్ స్టాక్ని పెంచడానికి సపోర్ట్ చేయడానికి 25,000 క్యాటిల్ షెడ్స్ని కూడా క్రియేట్ చేస్తున్నారు. అండ్ 585 మ్యాజిక్ డ్రైన్స్ అంటే ఏం లేదు, శానిటేషన్కి డ్రైనేజ్ మేనేజ్మెంట్ని ఇంప్రూవ్ చేయడానికి మ్యాజిక్ డ్రైన్స్ అయితే ఉంటుంది. అండ్ 10,000 ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్, బస్ షెల్టర్స్ని, షాపింగ్ కాంప్లెక్సెస్ చెప్పాను కదా, రూరల్ ఏరియాస్లో అర్బన్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ని తీసుకురావడానికి ఈ పల్లె పండుగ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు. అండ్ సివిక్ ఎమ్యూనిటీస్, అదర్ సివిక్ ఎమ్యూనిటీస్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ సైక్లోన్ మోంతా. ఇది చాలా డిజాస్ట్రస్ అయ్యింది అండ్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ రైట్ యాక్షన్స్. ఇంకా అయితే ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి
ఈ మొంతా కూడా ఇంకా ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో అది పక్కన పెడితే మన ఎగ్జామ్కి సైక్లోన్ ఎలా ఫామ్ అవుతుంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్, అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూస్తే సైక్లోన్ యొక్క లైఫ్ సైకిల్స్ ఏంటి? డిప్రెషన్ అవుతుంది. ఫస్ట్ డిప్రెషన్, డీప్ డిప్రెషన్, సైక్లానిక్ స్టార్మ్, సివియర్ సైక్లానిక్ స్టార్మ్, మళ్ళీ సైక్లానిక్ స్టార్మ్, వీకనింగ్ స్టేజెస్ అన్నమాట. ఇన్ని స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ మనము అర్థం చేసుకుందాం ఎలా సైక్లోన్ అయితే ఫామ్ అవుతుంది అని. ఇప్పుడు ఇదేంటిది? నార్త్ ఇండియన్ ఓషన్ రీజియన్ కదా, ఇక్కడంతా ఇది ఇండియా బార్డర్, ఇది ఇండియన్ ఓషన్ రీజియన్. ఈ సమ్మర్ మంత్స్ మొత్తంలో ఏమవుతుంది? వాటర్ అంతా బాగా హీట్ అవుతుంది. హీట్ అయ్యే కొద్దీ ఇక్కడ లో ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది. లో ప్రెషర్ ఫామ్ అయ్యే కొద్దీ చుట్టుపక్కల ఉన్న వాటర్, విండ్స్ అన్నీ కూడా ఈ లో ప్రెషర్లోకి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇట్లా స్ట్రైట్గా రాకుండా ఎందుకు ఇలా కర్వ్డ్గా వస్తుంది అంటే ఏంటి రీజన్ అంటే కోరియోలిస్ ఫోర్స్. మీకు అందరికి తెలిసి ఉంటుంది, కోరియోలిస్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇలా సర్టన్ ఇంక్లినేషన్తో ఇలా కర్వ్డ్గా వెళ్తుంది అనమాట విండ్స్. ఇలా ఆ డిప్రెషన్ అనేది, ఆ లో ప్రెషర్ అనేది ఇంటెన్సిఫై అవుతూ ఉండే కొద్దీ ఎక్కువ వాటర్, ఎక్కువ విండ్స్ ఈ ప్లేస్లోకి చేరుకోవాలని చూస్తూ ఉంటుంది. ఇది వేడి అయ్యే కొద్దీ రైజ్ అవుతుంది కదా, వామ్ ఎయిర్ అనేది రైజ్ అవుతుంది. ఇది రైజ్ అయ్యి క్లౌడ్స్ ఫార్మేషన్ అవుతుందన్నమాట. ఒక స్టేజ్ తర్వాత ఏమవుతుంది? కండెన్స్ అయిపోయి రెయిన్ఫాల్ లాగా వాటర్ డ్రాప్లెట్స్ పడిపోతుంది. పడిపోయే కొద్దీ ఆ వాటర్ డ్రాప్లెట్స్ అంతా కింద పడిపోయే కొద్దీ ఇంకా కొంచెం హాట్ ఎయిర్ అనేది ఆ వాటర్ డ్రాప్లెట్స్ నుంచి రిలీజ్ అయ్యి దాన్ని ఇంకా ఇంటెన్సిఫై చేస్తుందన్నమాట. ఆ వామ్ ఎయిర్ అనే దాన్ని ఇంకా ఇంటెన్సిఫై చేసి డిప్రెషన్ నుంచి డీప్ డిప్రెషన్ అయ్యి సైక్లానిక్ స్టార్మ్ అయ్యి సివియర్ సైక్లానిక్ స్టార్మ్గా మారిపోయి ట్రావెల్ చేస్తూ ఇక్కడ ల్యాండ్ ఫాల్ అయ్యి అండ్ ఆటోమేటిక్గా దాని ఇంటెన్సిటీ తగ్గిపోయే కొద్దీ వీకెన్ అయిపోతుంది అనమాట. నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఇది దిస్ ఈజ్ ద సైకిల్ ఆఫ్ హౌ అ సైక్లోన్ ఫార్మ్స్. సో డీప్ డిప్రెషన్లో ఉన్నప్పుడు విండ్ స్పీడ్ ఎలా ఉంటుందంటే 62 km/h కంటే తక్కువ ఉంటుంది. అండ్ వన్స్ 62 km నుండి 100 or 118 km వరకు ఉన్న విండ్ స్పీడ్ అయితే దాన్ని సైక్లానిక్ స్టార్మ్ అంటాం. సివియర్ సైక్లానిక్ స్టార్మ్ ఏమవుతుంది అంటే ఇప్పుడు రీచెస్ టు 119 kilometers, ఇలా మోర్ దాన్ 119 kilometers అయిపోయిందంటే ఆ విండ్ స్పీడ్, దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సివియర్ సైక్లానిక్ స్టార్మ్. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ సైక్లోన్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయి. ఏంటంటే ఐ వాల్ అండ్ రెయిన్ బ్యాండ్స్ అన్నమాట. ఈ చుట్టూ ఉండే రెయిన్ బ్యాండ్స్. సైక్లోన్ యొక్క ఐ అంటే తుఫాన్ యొక్క కన్ను. ఇదే ఈ ఏరియాలోనే లో ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ వామ్ ఎయిర్ హీట్ అయ్యి లో ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఏరియా ఏంటంటే చాలా ప్లెజెంట్గా, కామ్గా, అసలు క్లౌడ్స్ కూడా ఉండదు, అలా ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి ఐ నుంచి ఎలా అయితే ఈ వామ్ ఎయిర్ రేజ్ అవుతూ ఈ సైడ్లో ఇలా వెళ్ళిపోతుంది కదా, ఇలా డైవర్జ్ అయిపోతుంది. ఇలా డైవర్జ్ అయిపోయే కొద్దీ ఈ ఐ వాల్ అనేది ఫామ్ అవుతుంది కదా, ఈ ఐ వాల్ చుట్టూనే క్యుములోనింబస్ క్లౌడ్స్ అనమాట. అంటే ఏంటి? వాటర్ బేరింగ్ క్లౌడ్స్, రెయిన్ వాటర్ కురిపించే క్లౌడ్స్ అనమాట. అవి ఫామ్ అవుతాయి. అవి ఇంటెన్సిఫై అయిపోయి అయిపోయినప్పుడు అక్కడ రెయిన్ఫాల్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు ల్యాండ్ ఫాల్ అయ్యింది అంటాం కదా, అంటే మన నేలపైన వర్షాలు ఇలా పడుతున్నాయి కదా తుఫాన్ వచ్చే టైంలో, అది ఈ ఐ వాల్ వల్లే, ఈ ఐ వాల్ ప్రదేశంలోనే అది జరుగుతుందన్నమాట. ఈ ఐ వాల్ అనేది చాలా ఇంటెన్సిఫైడ్ స్టార్మ్ ఉన్నప్పుడు ఈ ఐ వాల్ నుండే ఆ స్టార్మ్స్, ఆ థండర్ స్టార్మ్స్, ఆ వర్షాలు కురుస్తాయన్నమాట. సో ఐ అనేది ప్లెజెంట్ వర్షం లేని ఏరియా అయితే ఐ వాల్ చుట్టూనే యాక్చువల్ రెయిన్ఫాల్ అండ్ డ్యామేజ్ అనేది అయితే జరుగుతుంది. అండ్ దీని చుట్టూ రెయిన్ బ్యాండ్స్ ఉంటాయి. రెయిన్ బ్యాండ్స్ అంటే మామూలుగా వర్షాలు కురవడం, టార్నడోస్ వస్తుందంటారు కదా, అది వచ్చేది రెయిన్ బ్యాండ్స్ ఉన్న ప్లేస్లోనే అనమాట. సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ టర్మ్స్ రిలేటెడ్ టు cyclones: eye wall and rain bands. సో
సో ఈ నేమింగ్ ఎలా వచ్చింది, సైక్లోన్స్కి నేమ్ ఎలా చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీలో, ఎస్ఎస్సి కానీ, ఏపీపీఎస్సీ, ఎనీ గవర్నమెంట్ ఎగ్జామినేషన్లో కూడా ఇది అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఆల్రెడీ అడిగున్నారు కూడా. సో ఎలా నేమ్ చేస్తారు అంటే 13 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. ఈ ఇండియన్ ఓషన్లో ఉన్న 13 మెంబర్ కంట్రీస్ ట్రాపికల్ సైక్లోన్స్కి నేమ్ చేస్తుందన్నమాట. మన కంట్రీ నుంచి అయితే ఐఎండి, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. ఆ 13 కంట్రీస్ ఏంటి? బంగ్లాదేశ్, ఇండియా, ఇరాన్, మాల్దీవ్స్, మయన్మార్, ఒమాన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ యెమెన్. ఈ కంట్రీస్ అయితే ఆల్ఫాబెటికల్గా అరేంజ్ చేసి ఆ నేమ్స్ అయితే ఇస్తాయన్నమాట. ఆ నేమ్స్ కూడా, ఈ సైక్లోన్ నేమ్స్ మ్యాక్సిమం 8 లెటర్సే ఉండాలి, దానికి మించి ఉండకూడదు. సో మళ్ళీ రీయూజ్ కూడా చేయరనమాట. వన్స్ ఆ నేమ్ ఇచ్చేసాక ఆ నేమ్ని నెక్స్ట్ అప్కమింగ్ సైక్లోన్స్కి పెట్టరు. సో సైక్లోన్ మోంతా అనేది థాయిలాండ్ వాళ్ళు ఇచ్చిన నేమ్. దీని మీనింగ్ వచ్చి బ్యూటిఫుల్ ఆర్ ఫ్రేగ్రెంట్ ఫ్లవర్ అనమాట. సో ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఈ ఇయర్లో కండక్ట్ చేసే ఎగ్జామినేషన్స్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో సేమ్ ఇలానే నెక్స్ట్ దీని తర్వాత వచ్చే ట్రాపికల్ సైక్లోన్, అంటే నార్త్ ఇండియన్ ఓషన్ రీజియన్లో వచ్చే సైక్లోన్ పేరు ట్రాపికల్ సైక్లోన్ సేన్యార్ అనమాట. నెక్స్ట్ సైక్లోన్కి సేన్యార్ అని పెడతారు. యుఏఈ సజెస్ట్ చేసింది. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేది దీత్వా, యెమెన్ సజెస్ట్ చేసింది. అండ్ దాని తర్వాత అర్నబ్, బంగ్లాదేశ్ సజెస్ట్ చేసింది. అండ్ మురాసు, ఇండియా సజెస్ట్ చేసింది అనమాట. ఆల్ఫాబెటికల్ వైజ్గా వస్తుంది కంట్రీస్ కూడా. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇస్ గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ జోన్గా చెయ్యాలి అనేసి ప్రపోజల్ అయితే వచ్చింది. ఏంటి అంటే ఈ 8 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, అల్లూరు సీతారామరాజు జిల్లా అండ్ పార్వతీపురం, మన్యం. ఈ 8 డిస్ట్రిక్ట్స్ని కలిపి ఒక లార్జర్ విశాఖపట్నం ఎకనామిక్ జోన్ అనమాట, గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ జోన్గా 20,000 ఏకర్స్లో క్రియేట్ చేయాలని ఉన్నారు. ఏం లేదు, ఇక్కడున్న పోర్ట్స్ని డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్స్, ఐటీ హబ్స్ క్రియేట్ చేయడం, ఇన్నోవేషన్ సెంటర్స్ని క్రియేట్ చేయడం, అగ్రి ప్రాసెసింగ్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకురావడం, టూరిజంని ప్రమోట్ చేయడం, రైల్, రోడ్డు కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడం అండ్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ప్రొవైడ్ చేయడానికైతే ఈ జోన్ని తీసుకురాబోతున్నారు. కరెంట్లీ జీడిపి వచ్చి $49 బిలియన్ అయితే ఉంది ఈ 8 డిస్ట్రిక్ట్స్ కలిపి. దీన్ని 2032 కల్లా $120 బిలియన్ జీడిపిగా తీసుకురావాలని చూస్తున్నారు. విత్ 20 lakh జాబ్స్ని అయితే ప్రొవైడ్ చేయాలి అనే టార్గెట్తో ఉన్నారనమాట. సో నెక్స్ట్ టాపిక్, సైర్మా SGS 765 crore ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ ప్రాజెక్టు నాయుడుపేట, తిరుపతి డిస్ట్రిక్ట్లో అయితే ఎస్టాబ్లిష్ అవబోతుంది. మన ఏపీ గవర్నమెంట్ యొక్క పాలసీ ఉంది కదా, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 2025 to 2030 మధ్యలో తీసుకొచ్చింది. దీని ద్వారా సబ్సిడీస్ కానీ, పవర్ సపోర్ట్, ట్యాక్స్ నుంచి ఎగ్జామ్షన్ కానీ, ఇట్లా లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి మన ఇండియాలోనే లార్జెస్ట్ PCB అండ్ CCL ఎకోసిస్టమ్గా డెవలప్ చేయడానికి, దీనివల్ల హై క్వాలిటీ జాబ్స్ని, స్కిల్డ్ వర్కర్స్కి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడానికి నాయుడుపేట ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇది స్ట్రాటజికల్గా పొజిషన్ అయ్యింది, ఎందుకంటే నాయుడుపేట తిరుపతిలో చెన్నైకి దగ్గరగా ఉంటుంది. సో చెన్నై ఎలక్ట్రానిక్ హబ్కి దీనికి కనెక్ట్ చేస్తే లాజిస్టిక్స్ కాస్ట్ చాలా తగ్గుతుంది అండ్ సప్లయర్ నెట్వర్క్స్ అయితే పెరుగుతుందన్నమాట, ఎఫిషియన్సీ పెరుగుతుంది. మనకి లాజిస్టిక్స్లో ఖర్చులు తగ్గడం వల్ల లాసెస్ని కానీ, అనవసరమైన ఎక్కువ ఖర్చులు తగ్గుతుంది. అండ్ మల్టీ లేయర్ HDI ఫ్లెక్స్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు విత్ కాపర్ క్లాడ్ లామినేట్స్ అనమాట, CCLస్తో దీన్ని ఇంటిగ్రేట్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. ఇవి ఎందుకు అంటే కొన్ని హై గ్రోత్ సెక్టర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ఆటోమేటివ్, డిఫెన్స్లో కానీ, టెలికాంలో కానీ ఈ సర్క్యూట్ బోర్డ్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఇవి లేకపోతే అసలు జరగదన్నమాట. ఈ యూనిట్స్లో, ఈ సెక్టర్స్లో దీస్ PCBs
ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో వాటి మ్యానుఫ్యాక్చరింగ్కి ఇక్కడ రావడం చాలా గ్రేట్ థింగ్. అండ్ నెక్స్ట్ టాపిక్ పైడి తల్లి సిరిమానోత్సవం, చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్స్లో ఆంధ్రప్రదేశ్ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్ అడుగున్నారు ఈ పండుగ గురించి. ఇది వచ్చి యాన్యువల్ ఫెస్టివల్ అనమాట. అంటే సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఫెస్టివల్. ఇక్కడ విజయనగరం జిల్లాలో పైడిమాంబ అంటే గ్రామదేవత అయిన పైడిమాంబకి ఈ ఉత్సవాలను అయితే జరుపుతారు. ఇది 1 డే జరుపుతారు అనమాట, ఒక్కరోజు జరిగే ఉత్సవం. ఇలా క్వశ్చన్స్లో అడగచ్చు ఎన్ని రోజుల పండుగ ఇది అని. ఆప్షన్స్లో 1 డే, 1 వీక్, 10 డేసా, 3 డేసా ఇలా ఉంటుంది. సో ఇది ఎప్పుడు చేస్తారు అంటే దసరా అయిపోయిన ఫస్ట్ ట్యూస్డే అనమాట. దసరా ఎప్పుడైతే 10 డేస్ అయిపోతుందో దానికి నెక్స్ట్ వచ్చే ఫస్ట్ ట్యూస్డే రోజే ఈ సిరిమానోత్సవం పండుగనైతే జరుపుతారు. ఈ ఇయర్ అయితే October 15th ఫాల్ అయ్యింది. ఈ పండుగలో సిరిమాను అనే ఒక 60 foot వుడెన్ పోల్ పైన ప్రీస్ట్ ఇలా ఎక్కుతారనమాట. ఇలా ప్రీస్ట్ ఇలా ఎక్కి 3 times పరేడ్ చేస్తారు టెంపుల్ నుంచి ఫోర్ట్కి. తర్వాత కిందకి దిగిపోతారనమాట. అంటే ఇట్ షోస్ ద అమౌంట్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ గాడెస్. అంటే ఏ దేవత మాకే హాని చేయరు. అంటే ఇది చాలా రిస్కీ కదా, ఇంత హైట్లో ఇలా ఉండడం చాలా రిస్కీ థింగ్. కానీ కూడా ఆయనకి ఏం కాకుండా మళ్ళీ కిందకి దిగి వస్తారనమాట. సో దట్ ఈస్ ద రెలవెన్స్ ఫర్ దిస్ ఫెస్టివల్. సో ఈ ఫెస్టివల్కి 250 years హిస్టరీ ఉంది. సో ఎంత ప్రాచీన ఉత్సవం అనేది మీరు గమనించవచ్చు. సో రిమెంబర్ దిస్. నెక్స్ట్ వన్, ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ పార్క్ అనంతపురంలో ఉంది కదా, దానికి 943 crore రేమండ్ గ్రూప్ వాళ్ళు 2 major ఫెసిలిటీస్ని ఇక్కడ ఈ 2 villagesలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఆటో కాంపనెంట్ వచ్చి 430 crore 30 acresలో 4096 జాబ్స్ని అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ అలాంగ్ సైడ్ దిస్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని డెవలప్ చేయబోతున్నారు విత్ 510 crore rupees. ఇది వచ్చి 1400 స్కిల్డ్ వర్కర్స్కి అయితే ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వబోతుంది. ఇదంతా కూడా ఏపీ గవర్నమెంట్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0లో కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చి అట్రాక్ట్ చేయడానికి, అంటే 50,000 crores to 1 lakh crore rupees ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడానికి అండ్ టు క్రియేట్ 5,000 to 30,000 జాబ్స్ ఈ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్లో క్రియేట్ చేయడానికైతే ఈ పాలసీ తీసుకొని వచ్చింది. ఈ పాలసీ ద్వారా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్, ఇలాంటి ప్రాజెక్ట్స్ వచ్చే వాళ్ళకంతా కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఇస్తుంది గవర్నమెంట్. నెక్స్ట్ PM ధనధాన్య కృషి యోజన ఏపీలో స్టార్ట్ చేశారు. ఇదేంటంటే మన ఏపీలో 11th October 2025 అయితే స్టార్ట్ చేశారు. 24,000 crore rupees per annum అయితే 6 years వరకు ఇస్తారనమాట. ఈ PM ధనధాన్య కృషి యోజన ఏంటి అంటే 100 లో పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా ఇండియా మొత్తంలో, 100 లో పర్ఫార్మింగ్ అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని వాటికి ఇన్సెంటివ్స్, వాటికి ఫండింగ్ ఇస్తూ లో ప్రొడక్టివిటీ నుంచి హై ప్రొడక్టివిటీకి, క్రాపింగ్ ఇంటెన్సిటీ పెంచడానికి అండ్ ఈ లోన్స్ క్రెడిట్ డిస్బర్స్మెంట్, ఫార్మర్స్ బ్యాంకుల చుట్టూ లోన్స్ కోసం తిరగకుండా కొంచెం సింప్లిఫై చేయడానికైతే ఈ స్కీమ్ని తీసుకొని వచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. సో ఈ స్కీమ్ని మన ఆంధ్రప్రదేశ్లో 4 డిస్ట్రిక్ట్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అన్నమయ్య, అనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా అండ్ అల్లూరు సీతారామరాజు జిల్లా. ఈ 4 లో పర్ఫార్మింగ్ అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తారంటే వాళ్ళు ఇచ్చే ఫండింగ్ ద్వారా క్రాప్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేస్తారు. అండ్ క్రాప్ రొటేషన్ పాలసీ అంటే ఆ పొలంలో ఒకే క్రాప్ని వేయకుండా ఒక్కొక్క సీజన్కి తగినట్లు క్రాప్స్ని రొటేట్ చేస్తూ ఉండేటట్టు పాలసీస్ని క్రియేట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ క్రాప్ స్టోరేజ్ సెంటర్స్ అనమాట. వన్స్ క్రాప్ చేతికి వచ్చాక దాన్ని కోల్డ్ స్టోరేజెస్ లాగా స్టోరేజ్ సెంటర్స్ని అయితే పంచాయత్ అండ్ మండల్ లెవెల్స్లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అండ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ని కూడా
తీసుకొస్తారనమాట. అండ్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ లోన్ డిస్బర్స్మెంట్ అదే ఈజ్ చేయడానికి, లోన్స్ని కొంచెం ఈజ్ చేయడానికి, ఫార్మర్స్కి హెల్ప్ చేయడానికైతే ఈ స్కీమ్ హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ స్కీమ్కి తగినట్లు పాలసీస్ని డిజైన్ చేయాలి అండ్ వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేయాలన్నమాట. వాళ్ళ అండర్ సూపర్విజన్లోనే ఇది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL ఉంటుంది కదా, అది ఒక మిసైల్ ప్లాంట్ని దొనకొండ ప్రకాశం జిల్లాలో ఎస్టాబ్లిష్ చేయబోతోంది. మోస్ట్ లైక్లీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ కల్లా ప్రాజెక్ట్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ 2028 కల్లా మొత్తం ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయి కమిషన్లోకి వస్తుంది అనమాట. ఏంటి అంటే ఇది మిసైల్ ప్లాంట్ అంటున్నాం కదా, ఈ మిసైల్కి సంబంధించి అడ్వాన్స్డ్ సెన్సర్స్, మిసైల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అండ్ రాకెట్ మోటార్స్, ఆ మోటార్స్ ఏవైతే హెవీ పేలోడ్స్ని క్యారీ చేయగలిగే కెపాసిటీ ఉన్న మోటార్స్ని డిజైన్ చేయడము అండ్ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ సిస్టమ్ని కోఆర్డినేట్ చేసుకోవడానికి, డిఫరెంట్ వింగ్స్ BDLలో ఉన్న వాటిని కోఆర్డినేట్ చేసుకోవడానికి ఒక సిస్టమ్ని అలా తీసుకురాబోతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే భారత్ ఫోర్జ్ లిమిటెడ్, కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళ సబ్సిడియరీ ఆల్రెడీ వచ్చి అమ్యునిషన్ ప్లాంట్ అనేది మడకసిర సత్యసాయి జిల్లాలో స్టార్ట్ చేసేసింది విత్ ఏ కాస్ట్ ఆఫ్ 2400 crores. నెక్స్ట్ PM మోదీ గారు ఈ మంత్లో ఆంధ్రప్రదేశ్ విజిట్ చేశారు. సో అందులో భాగంగా చాలా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని అయితే ఇనాగరేట్ చేశారు, జాతికి అంకితం చేశారు. మొత్తం వర్త్ 13,430 crore rupees వర్త్ ప్రాజెక్ట్స్ని అయితే ఇనాగరేట్ చేయడం జరిగింది. దాంట్లో ఇంపార్టెంట్వి చూద్దాము. ఆ ప్రాజెక్ట్స్ ఏవేవి అంటే పవర్ ట్రాన్స్మిషన్కి సంబంధించింది, రోడ్స్, రైల్వేస్, డిఫెన్స్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించినవన్నిటివి. 2 ప్రాజెక్ట్స్ని అయితే జాతికి అంకితం చేశారనమాట. అది ఏంటంటే రైల్వే ప్రాజెక్ట్స్ వర్త్ 546 crore ఫినిష్ అయిపోయిన ఈ ప్రాజెక్ట్స్ని అంకితం చేశారు. అండ్ నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ ఫ్రమ్ శ్రీకాకుళం అండ్ టు అంగుల్, ఈ ప్రాజెక్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. మొత్తం 1,733 crore రూపీస్తో ఈ ప్రాజెక్ట్ని కూడా జాతికి అంకితం చేశారనమాట. నెక్స్ట్ ఇనాగరేషన్స్ చేశారు చాలా. ఏవేవి అంటే ఇండియన్ బాటిలింగ్ ప్లాంట్ చిత్తూరులో, డిఫెన్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ నిమ్మలూరు కృష్ణా డిస్ట్రిక్ట్లో అండ్ ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా కొప్పర్తి కడప జిల్లాలో, ఓర్వకల్లు కర్నూలు జిల్లాలో ఇవైతే ఇనాగరేట్ చేశారు. అండ్ అడిషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ ప్రాజెక్ట్ని కూడా కర్నూలులో 2,886 crore వర్త్ అయితే ఇనాగరేట్ చేశారు. అండ్ 4 lane ప్రాజెక్ట్ NH71 పైన అండ్ పాపాగ్ని నది పైన ఒక బ్రిడ్జ్ కూడా ఇనాగరేట్ చేశారనమాట. సో పాపాగ్ని నది అనేది ఎక్కడుంది? కడప జిల్లాలో ఉంది. సో ఇలా నేర్చుకోండి. కరెంట్ అఫైర్స్లో మనకి రివర్స్ ఇలాంటివి కనిపిస్తే అవి ఎక్కడుంది, ఏ డిస్ట్రిక్ట్స్ మధ్య ఉంది అండ్ ఏ డిస్ట్రిక్ట్స్ వాటర్ షేర్ చేస్తుంది, ఇలాంటివన్నీ కూడా నేర్చిపెట్టుకోవాలి. ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. అండ్ ఏపీ క్యాబినెట్ అప్రూవల్స్ చూద్దాము. అక్టోబర్ 2025లో హంద్రీనీవా బ్రాంచ్ కెనాల్ని కళ్యాణి డ్యామ్కి కనెక్ట్ చేస్తూ ఒక పైప్ లైన్ ప్రాజెక్ట్ని అయితే అప్రూవ్ చేశారు 126 crore. నెక్స్ట్ 7,197 ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వర్క్స్ అయితే అప్రూవ్ చేశారు 344.39 crore. ఇదేంటంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క రిపేర్ అండ్ మెయింటెనెన్స్కి అనమాట. అండ్ ఆ ప్రాజెక్ట్స్లో ముఖ్యంగా నాగార్జున సాగర్ డ్యామ్, ఎన్టీఆర్ తెలుగంగా ప్రాజెక్టు తిరుపతిలో ఉండేది, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విజయవాడలో అండ్ గోదావరి డెల్టా సిస్టమ్ ధవళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర ఉండేటివి. అండ్ ఈ మనీ అంతా కూడా డీసిల్ట్ చేయడానికి, రిపేర్ చేయడానికి అండ్ ఆ స్ట్రక్చర్స్ని స్ట్రెంగ్తన్ చేయడానికి, వాటర్ రెగ్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి అనమాట. ఇప్పుడు సడన్గా ఫ్లడ్స్ వస్తే మనం సడన్గా అన్నీ చేయాలంటే ముందు నుంచి ప్రిపేర్ అయి ఉండాలి. సో దానికంతా కూడా వాటర్ రెగ్యులేషన్ చేయడానికి కూడా యూస్ చేసుకుంటారు. అండ్ ఆల్సో అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీని ఎన్హాన్స్ కూడా చేయడానికి యూస్ చేసుకుంటారు. నెక్స్ట్ మన ఏపీలో BPCL అండ్ OIL
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఒక MOU సైన్ చేసుకున్నారు. 1 lakh crore వర్త్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రామాయపట్నం పోర్ట్ ఉంది కదా నెల్లూరులో, అక్కడైతే ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అది ఏంటంటే 1.5 MTPA ఇథైలిన్ క్రాకర్ యూనిట్, సౌత్ ఇండియాలోనే ఫస్ట్ క్రాకర్ యూనిట్ విత్ 35% పెట్రోకెమికల్ ఇంటెన్సిటీ, హయ్యెస్ట్ అనమాట. ఇంత ఇంటెన్సిటీ ఉండేది అంటే హయ్యెస్ట్ అనమాట మన కంట్రీలో. సో అలాంటిది ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. బై 2030 అయితే ఇది కమర్షియల్ ఆపరేషన్స్లోకి వచ్చేస్తుంది. ఏ కంపెనీస్ అంటే BPCL అండ్ OIL, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, చీఫ్ మినిస్టర్ గారు రీసెంట్గా మెప్మా మనమిత్ర యాప్ అనేది లాంచ్ చేశారు. 8 సర్వీసెస్ అనమాట. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ని అయితే ఈ యాప్లో ఉంచుతారు. వాళ్ళు ఇక్కడ నుంచి బెనిఫిట్ అవ్వచ్చు. అండ్ ప్రజ్ఞ యాప్ వచ్చి వర్చువల్ ట్రైనింగ్ అనమాట. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ట్రైన్ చేసి వాళ్ళంతటా వాళ్ళు ఒక ఎంటర్ప్రైజెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఈ యాప్లో ట్రైనింగ్ అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ఒక 100 ప్రోడక్ట్ క్లస్టర్స్ని అయితే ఎస్టాబ్లిష్ చేయడానికి చూస్తోందన్నమాట, అప్రూవల్ ఇచ్చింది. ఇది ఏంటంటే విమెన్ లెడ్ MSMEs ఉంటాయి కదా, లైక్ SHGs ఇవంతా, వీటిని ప్రోత్సహించడానికి విమెన్ లెడ్ ఆంటర్ప్రినర్షిప్ని ముందుకు తీసుకురావడానికి ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఈ 100 ప్రోడక్ట్ క్లస్టర్స్ని అయితే తీసుకొని వచ్చారనమాట. ఏ సెక్టర్స్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వాకల్చర్, ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్. ఇప్పుడు అరకు కాఫీ ఉంది కదా, అరకు కాఫీకి బ్రాండ్ తీసుకురావడము, దాన్ని మార్కెట్ చేయడము, దాంట్లో విమెన్ని భాగస్వామ్యంగా చేసి వాళ్ళని ఆంటర్ప్రినర్స్గా తీసుకురావడము, ఇలా అన్నమాట. అంటే లోకల్ ప్రోడక్ట్స్కి నేషనల్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ తీసుకురావడము విత్ విమెన్ లెడ్ డెవలప్మెంట్. అది ఈ 100 ప్రోడక్ట్ క్లస్టర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వచ్చి జిందాల్ వాళ్ళు, ఇన్ఫ్రా లాజిస్టిక్స్ లిమిటెడ్ వాళ్ళు 2 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయడానికి ముందుకొచ్చారనమాట. అదేంటంటే నెల్లూరులో ఒకటి అండ్ కాకినాడ, రాజమండ్రి క్లస్టర్లో ఒకటి. వేస్ట్ టు ఎనర్జీ, ఇప్పుడు మున్సిపల్ వేస్ట్ ఉంటుంది కదా, సాలిడ్ వేస్ట్, దాన్ని ఈ సాలిడ్ వేస్ట్ అంతా కూడా ప్రాసెస్ చేసి దాన్ని ఎనర్జీగా తీసుకురావడం, కింద మన ఎలక్ట్రిసిటీలో యూజ్ చేసుకోవడం అనమాట. ఇంకొకటి వచ్చి యాంటోనీ లారా ఎన్విరో సొల్యూషన్స్ వాళ్ళు కూడా 2 ప్లాంట్స్ని అయితే తీసుకొని వస్తున్నారు. ఇది వాళ్ళు సెప్టెంబర్, ఆగస్ట్లోనే వీళ్ళది కన్ఫర్మ్ అయ్యింది 3200 crore రూపీస్తో. ఇదేంటంటే ఈచ్ ఫెసిలిటీ 2 ప్లేసెస్లో ఉంటుంది కదా, కర్నూలు అండ్ కడప. ఇక్కడ ఈచ్ ఫెసిలిటీలో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. ఏంటంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని ప్రాసెస్ చేస్తారు. ఈ మిక్స్డ్ వేస్ట్ వస్తుంది కదా, అంటే ఈ వేస్ట్ ఉంటుంది, దాంట్లో నార్మల్ డొమెస్టిక్ వేస్ట్ ఉంటుంది, ఇలా అన్ని రకాల వేస్ట్ ఉంటాయి కదా, దాన్ని సపరేట్ చేసి ప్రాసెస్ చేసి ఎనర్జీ కన్వర్షన్గా తీసుకొని వస్తారనమాట. ఇలా దీనివల్ల కర్నూలు అండ్ వైఎస్ఆర్ కడప రీజియన్స్ అయితే బెనిఫిట్ అవుతుంది. అక్కడికి ఎలక్ట్రిసిటీ అయితే సప్లై అవుతుందన్నమాట. ఈ 2 డిస్ట్రిక్ట్స్ని ఫోకస్ చేసుకొని ఈ ప్రాజెక్ట్స్ అయితే డెవలప్ అవబోతుంది విత్ 15 మెగావాట్ ఈచ్ ప్రాజెక్ట్ 15 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీని అయితే ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, యాక్సెల్ ESG ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు AI డ్రివెన్ ఎన్వైరన్మెంటల్ ఇన్నోవేషన్ సెంటర్ని కృష్ణగిరి మండలం, కర్నూలు డిస్ట్రిక్ట్లో సెటప్ చేయబోతున్నారు. ఇది ఏంటంటే డ్రోన్స్ యూస్ చేసి, సెన్సర్స్ యూస్ చేసి ఎన్వైరన్మెంట్ని మానిటర్ చేయడం అనమాట. అండ్ ఈ సెంటర్ చార్కోల్ లైక్ సబ్స్టాన్స్ని కూడా సాయిల్ ప్రొడక్టివిటీని పెంచడానికి, సాయిల్లో కలిపితే దాని యొక్క సారత్వం పెరుగుతుంది కదా, అలాగా. సో అలా బయోచార్ని, చార్కోల్ బేస్డ్ సబ్స్టెన్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. అండ్ రిలయన్స్ వచ్చి ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ని బ్రాహ్మణపల్లి విలేజ్, ఓర్వకల్లు, కర్నూలు జిల్లాలో అయితే తీసుకురాబోతోంది విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 768 crore rupees. అప్రాక్సిమేట్లీ 500 డైరెక్ట్ జాబ్స్ అయితే వస్తుందన్నమాట. ఈ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్లో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, లైక్ నూడిల్స్, బిస్కెట్స్ కానీ, చిప్స్, ఇలాంటివి ఇలా ప్రొడ్యూస్ చేసి అక్కడ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం. సో రిలయన్స్ ఈజ్ బిల్డింగ్ దిస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ అనమాట ఇక్కడ కర్నూలులో. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చి
శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్లో హెమిఫైలోడాక్టిలస్ జీనస్కి సంబంధించిన హెమిఫైలోడాక్టిలస్ వెంకటాద్రి SP.NOV అనే ఒక లిజర్డ్, ఒక బల్లి జాతికి సంబంధించిన ఒక రేర్ ఈ లిజర్డ్ని అయితే కనుగొన్నారు. ఇది ఏంటంటే ఇది సదర్న్ రీజియన్లో ఫౌండ్ అయ్యే లిజర్డ్స్కి కొంచెం డిఫరెంట్ జెనెటిక్ డిస్పోజిషన్ ఉందన్నమాట దీనికి. సో అందుకని దీన్ని రేర్ లిజర్డ్ స్పీసీస్గా చెప్పారు. అండ్ సేమ్ ఇలాంటిదే హెమిఫైలోడాక్టిలస్ జీనస్ చెందిందే అరకు ఎన్సిస్, అక్కడ కూడా అరకు వ్యాలీలో ఒక లిజర్డ్ అయితే ఫౌండ్ అయ్యింది. అది కూడా రేర్ స్పీసీస్ అనమాట, బట్ సేమ్ జీనస్కి సంబంధించిన స్పీసీస్ అయితే ఫౌండ్ అయింది. ఇదేంటంటే ఎగ్జామ్లో ఈ నేమ్ ఇచ్చేసి వాట్ ఈస్ దిస్ నేమ్ రిలేటెడ్ టు అని ఇస్తారు. ఆప్షన్స్లో బటర్ఫ్లై, లిజర్డ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఏదైనా ఒక యానిమల్ ఇలా ఇచ్చేయచ్చు అనమాట. సో న్యూస్లో ఇలాంటి నేమ్స్ కనిపిస్తూ ఉంటాయి. రేర్ స్పీసీస్ అని వచ్చింది అంటే ప్లాంట్ స్పీసీస్ కూడా రేర్గా కనిపించేవి కూడా న్యూస్లో వస్తూ ఉంటుంది. అవి మనం నోట్ చేసి పెట్టుకోవాలి. UPSCలో, SSCలో ఇవన్నిట్లో కూడా అడిగున్నారు ఆల్రెడీ. సో ఎప్పుడు మీకు న్యూస్ పేపర్లో ఇలాంటి న్యూస్ కనిపించినా కూడా నోట్ చేసి పెట్టుకోండి ఈ స్పీసీస్నంతా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పర్ ఏజ్ లిమిట్ని తీసేసిందనమాట. ఎవరికి? ST ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ముందు వరకు 65 ఏజ్ అనేది కట్ ఆఫ్, కనిపించడం లేదు ఒక నిమిషం, 65 ఏజ్ అనేది కట్ ఆఫ్ అనమాట మెంబర్స్కి అండ్ చైర్మన్కి. అండ్ ఆల్సో 3 year టర్మ్ అనమాట. either 3 year టర్మ్ కంప్లీట్ అయిపోతే వాళ్ళు ఇంకా పదవిలో ఉండరు, ఆర్ 65 years కంప్లీట్ అయిపోతే ఆ 3 year టర్మ్ అయిపోయే లోపలే 65 years అయిపోయినా కూడా వాళ్ళు పదవిలో ఉండరనమాట. అలాంటి రెగ్యులేషన్ని ఇప్పుడు రిమూవ్ చేసేసింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎంత ఏజ్ అయినా కూడా 3 year ఫుల్ టర్మ్ వాళ్ళు సర్వీస్ చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ 65 దాటినా కూడా వాళ్ళ 3 years టర్మ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళని రిమూవ్ చేయరనమాట, అంటే వాళ్ళు రిటైర్ అవ్వరు. సో అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా రిమూవ్ చేసేసింది అప్పర్ ఏజ్ లిమిట్ని. సో కాన్స్టిట్యూషన్లో 89th అమెండ్మెంట్ యాక్ట్ 2003లో వచ్చిన దాని ప్రకారం ఆర్టికల్ 338A అనేది క్రియేట్ చేశారు. దేనికి? నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి. సో ఆర్టికల్ 338A ఈజ్ రిలేటెడ్ టు NCST which was created by 89th Constitutional Amendment Act of 2003. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ L&T ఉంది కదా, లార్సన్ అండ్ టూర్బో. ఇది నెక్కల్లు తుళ్ళూరు అమరావతిలో ఒక స్కిల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని అయితే కన్స్ట్రక్ట్ చేయడానికి ముందుకొచ్చిందనమాట 369 crore ఇన్వెస్ట్మెంట్తో. ఇదేంటంటే యూత్ని ట్రైన్ చేయడానికి కన్స్ట్రక్షన్ టెక్నాలజీస్లో అండ్ న్యూ జనరేషన్ ఆఫ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ని తీసుకురావడానికి అనమాట. బై February 2026 అయితే ఈ ట్రైనింగ్ సెషన్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఎక్కడ అంటే అమరావతిలో, క్యాపిటల్ అమరావతిలో అయితే ఇది ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కేరళ స్టైల్ హౌస్ బోట్స్ని అయితే తీసుకురావాలనే ఆలోచనలో ఉంది విత్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనమాట. ఎక్కడంటే 5 ప్లేసెస్లో 5 హౌస్ బోట్స్ని ఎక్కడెక్కడ అంటే గండికోట రిజర్వాయర్, మైలవరం డ్యామ్ కడపలో, సూర్యలంక నిజాంపేట ఆ రివర్ పైన, రాజమండ్రి అండ్ ధవళేశ్వరం అండ్ భవానీ ఐలాండ్స్ విజయవాడలో. ఈ ప్లేసెస్లో హౌస్ బోట్స్ని అయితే తీసుకురాబోతున్నారు. ఎందుకు అంటే అక్కడికి టూరిజంని ఇంప్రూవ్ చేయడానికి, టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడానికి, అక్కడ ఏదైనా స్పిరిచువల్ ప్లేసెస్ ఉంటే అక్కడ కూడా టూరిస్ట్ రావడం వల్ల డెవలప్ అవుతుంది ఆ రీజియన్. అండ్ ఇదేంటంటే మన ఏపీ స్టేట్ టూరిజం పాలసీ 2024-29 ద్వారా ఇన్సెంటివ్స్ని ఇచ్చి ఎంకరేజ్ చేస్తారనమాట హౌస్ బోట్ ఆపరేటర్స్ ఇక్కడికి రావడానికి. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చి స్వచ్ఛాంధ్ర 2025 అవార్డ్స్. స్వచ్ఛాంధ్రలో స్పెషల్ కేటగిరీ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ వచ్చి డిస్ట్రిక్ట్స్ వైజ్గా విజయవాడకి, తిరుపతికి, గ్రేటర్ వైజాగ్కి, రాజమండ్రి అండ్ గుంటూరుకి వచ్చింది. స్వచ్ఛ మున్సిపాలిటీస్లో వచ్చి మంగళగిరి, తాడేపల్లి,
తాడిపత్రి, పలమనేరు, ఆత్మకూరు, బొబ్బిలి, కుప్పంకి. అండ్ స్వచ్ఛ గ్రామ పంచాయత్స్ వచ్చి చల్లపల్లి, చెన్నూరు, లొల్ల, చౌడువాడ, ఆర్ఎల్పురం, కనమకులపల్లి. ఈ గ్రామ పంచాయత్స్కి అయితే స్వచ్ఛ అవార్డ్స్ అయితే వచ్చింది. ఇక్కడ శానిటేషన్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళకి గవర్నమెంట్ అయితే 1 crore ఇన్సూరెన్స్ని అయితే ఇస్తుంది యాక్సిస్ బ్యాంక్తో టైఅప్ అయ్యి. అండ్ ఇది వచ్చి పర్మనెంట్ ఎంప్లాయీస్కి. కాంట్రాక్ట్ బేసిస్ పైన వర్క్ చేస్తున్న వాళ్ళకైతే 20 lakh ఇన్సూరెన్స్ కవర్ని కూడా గవర్నమెంట్ ఇస్తుందన్నమాట శానిటేషన్ వర్కర్స్కి. నెక్స్ట్, ఇండియాలో ఓల్డెస్ట్ షిప్పింగ్ ఎంటర్ప్రైజ్ అయిన హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్కి, విశాఖపట్నంలో ఉండే ఈ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్కి మినీ రత్న కేటగిరీ 1 స్టేటస్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చింది. అంటే ఇది ఒక పిఎస్యు లాగా అనమాట అయిపోతుంది, పబ్లిక్ సెక్టర్ యూనిట్ లాగా. ఇది వచ్చి ఓల్డెస్ట్ షిప్ బిల్డింగ్ ఎంటర్ప్రైజ్. 1941లో ఎస్టాబ్లిష్ చేశారు ఒక ప్రైవేట్గా. అండ్ 1952లో నేషనలైజ్ అయ్యింది, గవర్నమెంట్ వాళ్ళు తీసుకునేశారు ఈ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ని. నెక్స్ట్, యూనియన్ పోర్ట్స్ మినిస్టర్ సర్బానంద్ సోనోవాల్ అయితే కంట్రీస్ ఫస్ట్ వెరీ లార్జ్ గ్యాస్ క్యారియర్ ఈ శివాలిక్ క్యారియర్ని అయితే విశాఖపట్నం పోర్ట్ దగ్గర ఒక సెరిమోనియల్ వెల్కమ్ ఇచ్చారనమాట. సెప్టెంబర్ మంత్లోనే దీన్ని కమిషన్లోకి తీసుకున్నారు. అండ్ ఇప్పుడు ఇది ఆ పోర్ట్ దగ్గర అరైవ్ అయ్యిందనమాట. ఎల్పిజి కన్సైన్మెంట్ తీసుకొని వస్తూ ఆ పోర్ట్లో అరైవ్ అయ్యింది. సో గుర్తుపెట్టుకోండి, ఇదేంటిది మన ఇండియాలోనే ఫస్ట్ వెరీ లార్జ్ గ్యాస్ క్యారియర్ శివాలిక్. అండ్ నెక్స్ట్ టాపిక్, ఏపీసీఆర్డీఏకి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ ఆఫీస్ ఉంది కదా అమరావతిలో, దానికి నెట్ జీరో ఎనర్జీ సర్టిఫికేషన్ వచ్చిందనమాట. గ్రీన్ ఎలక్ట్రిసిటీ, గ్రీన్ ఎనర్జీస్ని యూజ్ చేసుకొని నెట్ జీరోకి వచ్చారు, నెట్ జీరో ఎమిషన్స్ని సాధించారు అని ఈ అవార్డుని అయితే ఇచ్చారు. ఎవరు అంటే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, సిఐఐ అండర్లో ఉండే ఐజీబీసీ ఈ సర్టిఫికేషన్ అయితే ఇచ్చింది. నెట్ జీరో మీనింగ్ ఏంటి అంటే ఎంతైతే యూటిలైజ్ చేస్తున్నారో, ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో అంత యూటిలైజ్ చేస్తున్నారు వితౌట్ లీవింగ్ ఎనీ కార్బన్ ఫుట్ ప్రింట్ అనమాట. అంటే ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ, ఈకో ఫ్రెండ్లీ, ఇలా నెట్ జీరో ఎమిషన్స్ అంటారు. సో నెక్స్ట్ టాపిక్, 7 న్యూ డయాలసిస్ సెంటర్కి అయితే అప్రూవల్ ఇచ్చారు. ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో 232 డయాలసిస్ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 7 న్యూ డయాలసిస్ సెంటర్స్ని కూడా సెటప్ చేయబోతున్నారు అండర్ ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్. ఇది ఇంపార్టెంట్, పిఎంఎన్డిపి, ప్రధాన్ మంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ 2016-17 ఆ టైంలో లాంచ్ చేశారు అండర్ నేషనల్ హెల్త్ మిషన్ అనమాట. ఎందుకు అంటే ఫ్రీ డయాలసిస్ సర్వీసెస్ని బిలో పావర్టీ లైన్ బెనిఫిషియరీస్ ఉంటారు కదా, వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి. డయాలసిస్ అనేది ఖర్చుతో కూడుకున్న పని. సో ఎవరైతే కిడ్నీ ఫెయిల్ అయి ఉంటుందో వాళ్ళ బాడీలో బ్లడ్ని ఆ కిడ్నీస్ ప్యూరిఫై చేయలేదు, సో వాళ్ళకి ఆర్టిఫిషియల్గా ఏదైనా ఎక్విప్మెంట్తో వాళ్ళ బ్లడ్ని ప్యూరిఫై చేస్తారనమాట. సో అది డయాలసిస్. సో ఇలా ఈ 7 న్యూ డయాలసిస్ సెంటర్స్ అయితే రాబోతున్నాయి. ఈచ్ డయాలసిస్ సెంటర్ వచ్చి 75 lakh కాస్టింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. అండ్ 15 personsకి 3 sessions అయితే డయాలసిస్ అయితే చేస్తారు ఒక్క రోజులో. అండ్ నెక్స్ట్ వన్, కోస్టల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ ఉంది కదా, దాని రీజనల్ ఆఫీసు ఉద్దండరాయునిపాలెం అమరావతిలో అయితే ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు విత్ 20 crore ఇన్వెస్ట్మెంట్. అండ్ 290 peopleకి అయితే డైరెక్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటుంది.
సో లాస్ట్ టాపిక్, గవర్నమెంట్ రీసెంట్గానే డాక్టర్ సి శశిధర్ గారిని ఇన్ఛార్జ్ చైర్మన్గా ఏపీపీఎస్సికి అపాయింట్ చేశారనమాట. ఎవరైతే సక్సెసర్ ఇంకా నెక్స్ట్ వచ్చే చైర్మన్ ఫార్మల్గా అపాయింట్మెంట్ అయ్యే లోపు ఈయన ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉంటారు. రీసెంట్గా అనురాధ గారు చైర్మన్గా రిటైర్ అయిపోయారు. సో ఆ ప్లేస్లో డాక్టర్ సి శశిధర్ గారిని అయితే ఇన్ఛార్జ్ చైర్మన్గా అపాయింట్ చేశారు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటి అంటే ఎగ్జామ్కి ఏపీపీఎస్సీ చైర్మన్ కానీ మెంబర్ కానీ రిటైర్మెంట్ ఏజ్ ఏంటి అంటే 62 years ఆర్ 6 year టర్మ్ అనమాట, విచ్ ఎవర్ కమ్స్ ఫస్ట్. 62 years అయిపోయిన వెంటనే రిటైర్ అయిపోవాలి, లేకపోతే 62 years లోపల 6 year టర్మ్ అయిపోయినా కూడా రిటైర్ అయిపోతారనమాట. సో అది సో ఇది ఇప్పటి వరకు ఈ మంత్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇంకొకటి ఉంది, ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలని క్రియేట్ చేయాలి అనే ఒక ప్రపోజల్ కూడా ఉంది. అది నేను మొత్తం ఒక గెజెట్ నోటిఫికేషన్లో రిలీజ్ అయ్యాక ఏ జిల్లాల్లో ఏవి కలిశాయి, ఏ మండలాలు ఎక్కడికి వెళ్ళాయి, ఇదంతా కూడా ఒక సపరేట్ వీడియో చేస్తాను. అది అందుకే ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు కాబట్టి ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయలేదు. సో ఈ ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇది చేయడానికి చాలా ఎఫర్ట్స్ పడుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. I'll meet you in the next video. Till then, God bless you all. Jai Hind.